ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవుడికి మనకు అందించినందుకు దేవుడికే వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియ మిత్రులారా, మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కూడా అనుదినము ప్రార్థిస్తున్నాను. కాబట్టి మీ అందరూ కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈ దినం మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, దేవుళ్ళలోని ఏ లక్షణం గురించి మనం తెలుసుకోబోతున్నామంటే, అనేక మంది తల్లిదండ్రులను కానీ కావాల్సిన వారిని కానీ ఏదైనా మనకు కావాలంటే వేరే వారిని మనం అడుక్కుంటూ ఉంటాం. అంటే కొంతమంది మనసు గట్టిగా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, ఎంత అడిగినా కూడా నేను ఇవ్వను అని చెప్తుంటారు. అంటే కొంతమంది దయ లేకుండా, అంటే మనం ఎలాంటి హీన స్థితిలో ఉన్నా కూడా, ఇప్పుడు ఒక వ్యక్తి తన తల్లికి ఆపరేషన్ చేయించాలి, ఒక అప్పిచ్చే వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. అయ్యా ప్లీజ్ అయ్యా, మా అమ్మకి లేకపోతే ఆ అమ్మ చనిపోతుంది, ఖచ్చితంగా డబ్బులు కావాలని అడుక్కుంటాడు. కానీ ఆ క్రూరుడైన వ్యక్తి ఏం చెప్తాడు, నువ్వు ఇంతకుముందు అప్పు ఇచ్చింది నువ్వు తీర్చలేదు కాబట్టి నేను ఇవ్వను అని చెప్తాడు. అతనికి దయ అనేది లేదు కాబట్టి తన తల్లి ఏమైనా తనకి అవసరం లేదు, కానీ నువ్వు నాకు ఇంతకుముందు అప్పు తీర్చలేదు, నేను నీకు తీర్చను, నేను నీకు అప్పులు ఇవ్వను అని చెప్తూ ఉంటాడు. కానీ యేసు ప్రభు వారు మాత్రం చాలా దయాదాక్షిణ్యం కలిగిన వ్యక్తి అండి. అతను ఎంత దయాదాక్షిణ్యం కలిగిన వ్యక్తి అనేది ఒక రెండే సంఘటనలు మనం చూసామంటే అది ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. బైబిల్ గ్రంథంలో అలాంటి సంఘటనలు మనం కొన్ని తెలుసుకొని ఆయన ఎంత దయాదాక్షిణ్యం కలిగిన వ్యక్తో మనం చదివి తెలుసుకుందాం. మొట్టమొదటిగా మన అందరికీ తెలిసిందే కుష్ఠరోగి. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చదివినట్లయితే, యేసు ప్రభుల వారు కొండ మీద ప్రసంగం చేసి కిందకి దిగి వస్తూ ఉంటాడు. వస్తున్నప్పుడు ఒక కుష్ఠరోగి అతనికి ఎదురుపడతాడు. యేసు ప్రభుల వారు కుష్ఠరోగిని చూసి అసహించుకోకుండా అతను మాట్లాడుతుంటే వింటూ ఉంటాడు. ఎంతవరకు వింటామండి? ఒక కుష్ఠరోగి వచ్చి నీ పక్కన నిలబడితే అతను ఉండే కురుపులకి నువ్వు దయ చూపించగలవా అతని మీద? అతను పక్కనకి వచ్చి నిలబడితేనే వాసన కొడుతుంటుంది, ఎందుకంటే అతని శరీరంలో ఉన్నవన్నీ కురుపులు నిండిపోయి ఉంటుంది కాబట్టి. అట్లాంటి వ్యక్తికి దయ చూపించి ఆయన ఏమంటాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చేయ్యా అంటాడు. ఒకవేళ యేసయ్య కానీ దయలేని వ్యక్తి అయితే ఇలా చెప్పచ్చు, నాకు అవసరం లేదయ్యా నువ్వు వెళ్ళిపో అని చెప్పచ్చు. అదే ఒకవేళ డాక్టర్లు కానీ మనం చూసినట్లయితే ఏ విషయాన్ని కూడా వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వరు, 2-3 రోజులు తిప్పిస్తారు. అలా చేయొచ్చు, ఎందుకంటే డాక్టర్లకు దయ లేదంటే ఆ మాట మనం చెప్పలేం, కానీ వాళ్ళు కూడా వాళ్ళ స్వలాభాన్ని ఆశిస్తారు. కానీ యేసు ప్రభుల వారు అలా కాకుండా ఎంత దయ చూపిస్తాడంటే చెప్పచ్చు అతనికి, నేను నీకెందుకు శుద్ధి చేయాలి, నువ్వు వెళ్ళిపో, నువ్వు ఆ పక్కన ఉండొద్దు అని చెప్పచ్చు. అతను కానీ కఠినాత్ముడుగా యేసు ప్రభుల వారు ఉండగలిగినట్లయితే. కానీ యేసయ్య దయాదాక్షిణ్యం కలిగిన వ్యక్తి కాబట్టి, అతని దయా సంపూర్ణుడు కాబట్టి అతన్ని పిలిచి, అంత కుష్ఠరోగి ఒళ్ళంతా కురుపులు నిండిన వ్యక్తి ముట్టుకుంటే ఏమవుతుందండి, చేతికి రక్తము సీమిద మనకు అంటుతుంది. అటువంటి వ్యక్తిని ముట్టుకొని బాగు చేశాడంట. ఆ లేఖనాన్ని మనం బైబిల్ నుంచి చదివినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం చదివినట్లయితే, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనను. అందుకు ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధువు కమ్మని చెప్పగా తక్షణమే వాని రోగము శుద్ధి ఆయను. హల్లెలూయా. ఇక్కడ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, తక్షణమే యేసు ప్రభుల వారు దయ చూపించిన తక్షణమే వానికి ఉన్న అనారోగ్యం బాగైపోయింది. యేసు ప్రభుల వారు మన మీద కూడా దయ చూపించగలిగితే ఖచ్చితంగా మనకున్న సమస్యలు ఎంత పెద్ద సమస్య అయినా సరే, మనకి ఎంత పెద్ద రోగం ఉన్నా సరే అది ఖచ్చితంగా తొలగిపోతుంది. మనం కూడా ఈ కుష్ఠరోగి వలె దీనంగా దేవుని అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా దయగలిగిన దేవుడు. నువ్వు అడిగిన దానికంటే 200 నీకు ఇవ్వగలిగిన దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనంగా, యేసయ్య నీ చిత్తమైతే నాకు సహాయం చేయి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థిస్తూ ఉంటారు, కానీ దేవుని చిత్తాన్ని ఎవరు కూడా గౌరవించరు. దానికి ఉదాహరణ అనేక మంది చెప్తున్న ఉదాహరణ ఏమిటంటే, ఒక కాబోయే పెళ్లి కొడుకు నాకు ఇలాంటి అమ్మాయి రావాలని ప్రార్థిస్తుంటాడు. యేసు ప్రభువుని ఎలా ప్రార్థిస్తారంటే, యేసయ్య నాకు వచ్చే అమ్మాయి అందంగా ఉండాలి, తెల్లగా ఉండాలి, అందంగా ఉండాలి, మంచి డబ్బు కలిగిన అమ్మాయి ఉండాలి, బాగా చదువుకున్న అమ్మాయి ఉండాలి, మంచి ఆత్మీయులైన అమ్మాయి ఉండాలి, నీ చిత్తం అయితే నాకు ఇవన్నీ అందించు, ఇలా ప్రార్థిస్తూ ఉంటారు. అలా కాదండి, దేవుని చిత్తానికే పూర్తిగా మన సమస్యను వదిలేయగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు నువ్వు అనుకున్న దానికంటే గొప్ప పరిష్కారాన్ని దేవుడు దానికి అనుగ్రహిస్తాడు. ఈ కుష్ఠరోగి శుద్ధి చేస్తాడో లేదో డౌట్గానే వచ్చాడు, కానీ దేవుడు అతన్ని శుద్ధి చేసి
అతని దేహాన్ని పసిపిల్లవాని దేహం వల్ల మార్చి అతని తిరిగి తన కుటుంబస్తుల వద్దకు చేర్చాడండి. కాబట్టి మనం కూడా దీనంగా కానీ దేవుడిని అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన ఎడల దయా దాక్షిణ్యాలు చూపిస్తాడు. మనం రెండో వ్యక్తి వద్దకు వెళ్దాం. బైబిల్ గ్రంథంలో ధర్మశాస్త్ర కాలం నుంచి ఒక ఆజ్ఞ ఉందండి. ఏమిటంటే పాపాత్మురాలైన స్త్రీ, పాపాత్మురైన పురుషుడు ఎవరైనా సరే పాపం చేస్తూ పట్టుబడ్డారంటే వాళ్ళని నగరం వెలుపలకు తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపాలి. అంత గొప్ప శిక్షలు ఆ దినమందు అమలు చేయబడేటివి. అదే కొంతమందిని అయితే పాపాత్మురాలైన వారు పట్టణంలోనికి రాకూడదు, వాళ్ళు బయటే ఉండాలి, మనుషులలో తిరగకూడదు. అలాంటిది ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసుప్రభుల వారు సీమోను అని ఒక అతని ఇంట్లో కూర్చొని భోజనం చేస్తున్న సమయంలో ఆమె వచ్చి అతన్ని అడుక్కుంటుంది. ఏమనంటే, అయ్యా నేను చేసిన పాపాలు క్షమించమని ఆయన కాళ్ళ మీద పడి ఆయన కాళ్ళను కన్నీరుతో తుడిచి అడుగుతుంది. దయాదాక్షిణ్యం లేని వ్యక్తి అయితే, ఛీ నువ్వేంది నా కాళ్ళ మీద పడుకున్నావు, నువ్వు పాపాత్మురాలైన స్త్రీవు కదా అని తరిమేయచ్చు. కానీ యేసుప్రభుల వారు ఏం చేస్తారంటే, అమ్మా సమాధానం కలదానవే వెళ్ళు, నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి అని చెప్తాడండి. ఎంత దయగలిగిన వ్యక్తి కదండి యేసుప్రభుల వారు. నీవు కూడా అలా పాపం చేసిన బాధపడుతూ ఉండొచ్చు. నేను పాపిని అని అనుక్షణం నువ్వు బాధపడుతూ ఉండొచ్చు. కానీ నీవు కానీ యేసుప్రభుల వారి ఎదుట మోకాళ్ళుని యేసుప్రభుల వారి ఎదుట కన్నీరు కార్చి నీ తప్పు కానీ నువ్వు ఒప్పుకోగలిగినట్టయితే దేవుడు ఖచ్చితంగా నీ పాపాలను క్షమిస్తాడు. మనం మొదటి యోహాను పత్రికలో చదివినట్లయితే ఎవరైతే తప్పులను ఒప్పుకొని తప్పుకుంటారో దేవుడు వారిని ఖచ్చితంగా క్షమిస్తాడు. ఆయన దయాదాక్షిణ్యం కలిగిన వ్యక్తి కాబట్టి మొట్టమొదటిగా ఎలాగైతే కుష్ఠరోగిని స్వస్థపరిచాడో, రెండవదిగా ఎలాగైతే పాపాత్మురాలైన స్త్రీని క్షమించాడో, నీవు కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యొద్ద మోకాళ్ళని ప్రార్థించగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ పాపాలను కూడా క్షమిస్తాడండి. దానికి ఉదాహరణ నేను కూడా చాలా తప్పులు చిన్నప్పటి నుంచి చేస్తున్నవాడినే. కానీ దేవుణ్ణి నా తప్పులన్నీ అడిగి నేను దేవుని ఎదుట మోకాలను అడిగాను కాబట్టి దేవుడు నన్ను ఈ స్థితిలో అనేక మందికి వాక్యం చెప్పే స్థితిలో దేవుడు నన్ను నిలబెట్టాడు. నేను తప్పు చేయలేదు అని చెప్పట్లేదండి, నేను కూడా తప్పులు చేస్తూ ఉంటాను. కానీ దేవుడు వాటిని ప్రతిదినము నువ్వేం తప్పు చేసావో దేవుని ఎదురు ఒప్పుకోగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. కాబట్టి ఆయన దయాదాక్షిణ్యవంతుడు, నీ పాపాలను నీ రోగాలను ప్రతి ఒక్కదాన్ని తీర్చగలిగిన దేవుడు. కాబట్టి కుష్ఠరోగి వలె దీనంగా అడుగుదాం, ఎలాగైతే పాపాత్మురాలైన స్త్రీ వలె ఆయన ఎదుట మోకరించి అడుగుదాం. ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం అందిస్తాడు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.